ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర కుంభ మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. అష్టమంలో స్వల్పమైన అనారోగ్య సూచనలు ఉంటాయి. వార ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. చేత ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వారపు మధ్యలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వారాంతం చక్కని ఆలోచనలతో ముందుకు వెడతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం వారం మధ్యలో లాభిస్తుందంటే కలుసుకుంటారు. ముఖ్యంగా కలుసుకుని భవిష్యత్తు గురించి చర్చించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళికలను పెంపొందించుకునేటువంటి రీతిలో ముందు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా లైఫ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, అంటే వివాహాది ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు, అవి ముందు తప్పనిసరిగా కొనసాగుతాయి. అంటే అనుకూలమైనటువంటి వాతావరణం రాబోతోంది. ఉద్యోగపరంగా అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది. న్యాయవాదులు, వైద్యులకి మనం చూసినట్లయితే వారాంతం కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవారం నుండి శనివారం వరకు కాస్త అనుకూలంగా ఉన్నాయి తప్ప వార ప్రారంభంలో పెద్దగా అనుకూలంగా లేవు. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు వీరందరికీ కూడా బుధవారం నుండి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. లోహ, యంత్ర, వాహన వారికి పెద్దగా అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్ కూడా వీరికి అనుకూలంగా లేదు. అంటే గృహోపకరణాలు మాత్రం బాగున్నాయి. అయితే సంఖ్యల్లో 5, 6 ఎక్కువగా వాడండి. రంగుల్లో లైట్ బ్లూ, గ్రీన్ కలర్స్ వాడండి. ఆరాధనలో శివారాధన ఎక్కువ చేయండి. దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి. తద్వారా విజయం తప్పనిసరిగా సాధిస్తారు.